బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ హాజరయ్యారు. ఇక కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు ముందు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కౌకాపేటలోని తన నివాసం వద్ద నుంచి హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులతో కాసేపు సమావేశమయ్యారు. పీసీ ఘోష్ కమిటీ ప్రశ్నించే వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సమీక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఇక కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు ముందు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు బీఆర్కే భవన్ లో హాజరయ్యారు. కరెక్ట్ గా 10 గంటల 50 నిమిషాలకి బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. అయితే మొదట కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి మొదట హరీష్ రావు వివరణ ఇవ్వనున్నారు. తర్వాత క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది బహిరంగంగా కమిషన్. అయితే పూర్తి స్థాయిలో ఇది ఒక ఉత్కంఠగా మారింది. హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తారు అనే అంశాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే గత కొంచెం కాలంగా ప్రతి ఒక్కరిని విచారించుకుంటూ వచ్చింది కమిషన్. 114వ మెంబర్ గా హరీష్ రావు హాజరయ్యారు. మనం చూసాము మొన్న 6th ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. తను కూడా కావాల్సినటువంటి సమాచారాన్ని కమిషన్ ముందుంచారు. అయితే తను ఇచ్చినటువంటి సమాచారానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అధికారులు ఇచ్చినటువంటి సమాచారానికి సంబంధించి కావచ్చు, ఈరోజు పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును పూర్తి స్థాయిలో కమిషన్ విచారించనుంది. అయితే ఇలాంటి సమాధానం హరీష్ రావు చెప్తారా అనే మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు చెప్తేనే, అంటే ప్రభుత్వ పెద్దలు చెప్తేనే మేము చేసాము, మాదేమీ లేదు ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి సమాధానం ఉంది. అయితే మొన్న ఈటల రాజేందర్ కూడా నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక శాఖకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా పూర్తి స్థాయిలో సంబంధం లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తారు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖలోనే పరిధిలోనే జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ అయితే కమిషన్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశామో అది కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ పైన నెట్టేస్తారు ఈటల రాజేందర్. అయితే ఈ రోజు హరీష్ రావు చెప్పేటువంటి అంశం ఎలా ఉండబోతుంది, ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు, పూర్తి నేను విచారణకు సహకరిస్తానని చెప్పేసి ఒకవైపు హరీష్ రావు చెప్తున్నప్పటికీ గతంలో వాళ్ళందరూ చెప్పినట్టుగా కేసీఆర్ ఏం చెప్తున్నాను అది చేశానని చెప్తారా, లేదు అంటే అధికారుల పైన నెట్టేస్తారా, లేదంటే కాంట్రాక్టర్ల పైన నెట్టేస్తారా, లేదంటే ఇంజనీర్ల పైన నెట్టేస్తారా అనేది మాత్రం ఒక కీలకంగా మారనిది. వాళ్ళు ఏం చెప్తున్నారని మాత్రం ఒక కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కాళేశ్వరం విచారణకు సంబంధించి ఇప్పటికే వివిధ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, వివిధ సంస్థల నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కాగ్ నివేదిక వచ్చింది, ఇట్లు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ కూడా రిపోర్ట్ వచ్చింది. ఎన్డీఎస్ఏ మాత్రం పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రారంభం నుంచి కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యేంత వరకు చాలా నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని ఒకవైపు చెప్తూ వచ్చింది. అంతేకాకుండా ఇందులో అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడానికి గల ఐటమ్స్ కావచ్చు, అంటే మెటీరియల్స్ కి సంబంధించి కావచ్చు, అక్కడ తీసుకున్నటువంటి ఎంచుకున్నటువంటి స్థలానికి ఎంపిక చేసినటువంటి ప్రదేశం కావచ్చు, అన్నిటిని కూడా కుంభబాటికి కారణాలే అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాకుండా కాగ్ ఒకవైపు నివేదిక ఇచ్చింది, విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. ఇందులో పూర్తి స్థాయిలో
అంటే బాధ్యులైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాదాపు ఒక 50 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి రీఫండ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అంటే ఇప్పటికీ అంటే కొంతమంది ప్రభుత్వంలో ఉన్నారు, కొంతమంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్ రికవరీ చేయాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి జీతాల నుంచి కట్ చేయాలని కూడా వివిధ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఇంతమంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పుడు హరీష్ రావు సమాధానం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే హరీష్ రావు ఇంటి దగ్గర నుంచి అంటే కోకాపేట నుంచి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ లో వివిధ నేతలతో టీఆర్ఎస్ నేతలతో కూడా వాళ్ళు సంప్రదింపులు చేశారు. తర్వాత కేటీఆర్ తో కూడా విచారణకు సంబంధించి కొంత డిస్కస్ చేసినట్టు వచ్చింది. అనంతరం తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్ కు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బీఆర్కే భవన్ లో విచారణ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళ అంటే నివేదికలో అంటే కమిషన్ ఇచ్చిన నోటీసులు ఇచ్చిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళకు క్రాస్ ఎగ్జామిన్ చేసే బహిరంగ కోర్టులో ఎగ్జామిన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే పూర్తి స్థాయిలో బీఆర్కే భవన్ కి బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసిన సందర్భం కనబడుతుంది. బీఆర్కే భవన్ దగ్గర అయితే పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సందర్భం అయితే కనబడుతుంది. ఒకవైపు లోపల విచారణ జరుగుతుంది. ఇప్పటికే విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఎంపీ రాజ్యసభ ఎంపీ వజ్రాజు రవిచంద్ర కావచ్చు, మాలోజ్ కవిత అయినా కొంతమంది నేతలు ముఖ్యులంతా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ లోపలికి కూడా వెళ్లిన సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా అడ్వకేట్లు కూడా వాళ్ళ వెంట వచ్చారు. కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా వాళ్ళతో పాటు వచ్చిన సందర్భం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఎందుకు అంటే తమిళహెట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసినటువంటి అంశాలకు సంబంధించి మాత్రం అధికారులు కొంత వివరణ ఇవ్వనప్పటికీ మొన్న వచ్చినటువంటి ఈటల రాజేంద్ర కావచ్చు, తాజాగా సాటర్డే రోజు ఎవరైతే హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ప్రొవైడ్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత కూడా కాళేశ్వరం కట్టడానికి గల కారణాలు కావచ్చు, అది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం షిఫ్ట్ చేయవలసిన కారణాలు కావచ్చు, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. కేవలం మహారాష్ట్ర గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే తమిళహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టడానికి సంబంధించి పూర్తి స్థాయిలో 150 మీటర్ల ఎత్తు నుంచి ఉండేటువంటి బ్యారేజ్ నిర్మించడానికి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు కొంత అంటే పర్మిషన్ ఇవ్వకపోవడంతో అభ్యంతరం తెలపడంతోనే అక్కడ ఒక రీజన్ అయితే కేంద్ర జల సంఘం అంటే సిడబ్ల్యూస్ కూడా అభ్యంతరం తెలిపింది. ఆరు కారణాలు వల్ల కావచ్చు, అంతేకాకుండా అక్కడ నీటి లభ్యత ఉండకపోవడం కావచ్చు, దాని సామర్థ్యం తక్కువ కావచ్చు, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని తమిళహెట్టి నుంచి మేము మేడిగడ్డ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత వివరణ ఇచ్చిన సందర్భం కనబడుతుంది. ఈ మేడిగడ్డ నుంచి కూడా పూర్తి స్థాయిలో మిడ్మానేర్ కి ఎల్లంపల్లికి నీటి తరలింపు జరగాలి అంటే అంత పెద్ద మొత్తంలో అక్కడికి తరలించే అవకాశం ఉండదు. కాబట్టి మేడిగడ్డ నుంచి ఇంకొక 2 బ్యారేజ్లు నిర్మించాలని చెప్పేసి కొంతమంది నిపుణులు సలహాలు చేశారు. ఆ నిపుణుల సలహాల మేరకే ఏదైతే మేడిగడ్డ తర్వాత అన్నారం కుండీలో 2 బ్యారేజ్లు నిర్మించాము అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత వివరణ ఇచ్చిన సందర్భం కనబడుతుంది. దాని యొక్క ప్రాముఖ్యత, దాని వల్ల రైతులకు కావచ్చు, తెలంగాణకు కలిగేటువంటి ప్రయోజనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరణ ఇచ్చారు. అయితే ఒకవైపు కాళేశ్వరం విచారణకు మేము హాజరవుతాము, పూర్తి స్థాయిలో సహకరిస్తాము, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా పైన చేస్తున్న దుష్ప్రచారానికి మేము చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాము, పూర్తి స్థాయిలో వివరాలన్నిటిని కూడా కమిషన్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అయితే భవిత మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ అలాగే హరీష్ రావు గాని ప్రధానంగా విమర్శించే మాట ఏంటంటే కావాలనే కక్షపూరితంగా ఈ ప్రభుత్వం మా పైన విచారణ జరిపిస్తుంది అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మొన్న కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది, కాళేశ్వరం నిర్మాణం ఎలా జరిగింది ఏంటి అనేది ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కావాలనే కక్షపూరితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిందనుకోవచ్చా? ఏకా ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే 8 వండర్ అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటారు. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కట్టినటువంటి 3 సంవత్సరాలకి కూలే సందర్భం ఉండదు. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత 3 ఏళ్లలో కూలిన సందర్భం ఉందా అని చెప్పి అంటూనే ఇప్పటికే ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వివిధ వర్గాలు కావచ్చు విమర్శలు చేసిన సందర్భం అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మేము వాళ్ళపైన దుష్ప్రచారం చేసేంత అవకాశం ఏముంది? అక్కడ కళ్ళకు కట్టినట్టుగా మేడిగడ్డ అంశం అంటే అక్కడ బ్యారేజ్ 7th టియర్ కుంగడమే కాకుండా అక్కడ పూర్తి స్థాయిలో పగుళ్లు రావడం కూడా అందరికీ బహిరంగంగా కనిపిస్తున్నటువంటి అంశమే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే వైపు దీన్ని వాళ్ళు నెగిటివ్ గా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా చిన్న లోటుపాట్లు జరిగితే కనుక అది రిపేర్ చేయించి అది అందుబాటులోకి తేవాలి. కానీ అది రిపేర్ చేయకుండా దాన్ని ఇంకింత
డ్యామేజ్ అయ్యే పనిలో డ్యామేజ్ అయ్యడానికి చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ ఒక హస్తారం లేకపోతే దానిపైన ఎలాంటి రిపేర్ సంబంధించినటువంటి పనులు కావచ్చు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం పైన బుద్ధ తెల్లే ప్రయత్నమే చేస్తుంది. ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ఏదైనా నివేదిక అంటే కోరాలి అనుకుంటే దానిపైన విచారణ చేయాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ సలహాల మేరకే వాళ్ళు కోరినందుకు ఎన్డీఎస్సీ కావచ్చు ఇతరత్ర సంస్థలు వచ్చి ఇక్కడ విచారణ జరపాలి. కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలాంటి అంటే అనుమతులు లేకుండానే ఎన్డీఎస్సీ అంటే కాళేశ్వరం కుంగుపాట మేడిగడ్డలో 7th ఇయర్ ఏదైతే ఉందో అది కుంగుబాటుకైనా 48 hours లోనే ఎన్డీఎస్సీ టీం ఇక్కడికి దిగింది. కేవలం రాజకీయ కుట్రతోనే అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పి కూడా వీళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే మనం చేసేది ఏమంటారు విచారణ సంస్థలు తెలుస్తాయి అసలు దేంట్లో లోటుపాట్లు జరిగాయి ఎందుకు అంటే ప్రాజెక్టు ఇలాంటి పరిస్థితికి గల కారణాలు ఏంటి అని చెప్పి కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు తెలుస్తాయి. ఏది అంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఎవరు ఎలాంటి వాటికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ సంస్థలు తెలుస్తాయి. కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాము అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అందులో భాగమైనటువంటి ప్రతిపక్ష కూడా ఇప్పటికే విచారించింది. వీళ్ళిద్దరు అంటే ముగ్గురు మాత్రం కీలకంగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర వివరణ తీసుకున్న తర్వాతనే పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిమగ్నం అయింది. అయితే ఈ నేపథ్యంలోనే మన ఈటల రాజేందర్ కావచ్చు ఈ రోజు హరీష్ రావు కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళ విచారణ సరళి చూసిన తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి ఆ సమాధానాలను బట్టి ఎల్లుండి కేసీఆర్ హాజరైన తర్వాత ఇంకా కీలకంగా జరగబోతుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పారు మొత్తం పూర్తి స్థాయిలో డిజైనింగ్ సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో నేనే అంటే పాల్గొన్నా నా సలహా నేనే డిజైన్ చేశానని కూడా చాలా సందర్భాలు చెప్పినటువంటి అంశం ఇది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు హరీష్ రావు ఎలాంటి వివరణ ఇవ్వబోతారనే మాత్రం కీలకంగా మారింది. ఈ రోజు ఇచ్చినటువంటి అంశాలు చూస్తే గనక నెక్స్ట్ కేసీఆర్ ఎలా ఉండబోతుందని మాత్రం మనం ఒక అంచనా కావచ్చు. అలాగే చూసుకున్నట్టయితే మరో 2 రోజుల్లో కూడా కేసీఆర్ హాజరు కాబోతున్నారు విచారణకి. మరి ఈ నేపథ్యంలో మరి హరీష్ రావు చెప్పే సమాధానాలు కీలకం కానున్నాయంటారా? ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తేనే మేము చేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలలో మనం చూసినట్లయితే అటు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు వీళ్ళ కనుసన్నల్లోనే పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పేసి ఇప్పటి వరకు విచారణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తూ వస్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురి విచారణ కీలకంగా మారిన సందర్భంలోనే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత నివేదిక పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయాలని చెప్పేసి విచారణ కమిషన్ భావించింది. ఎందుకంటే గతంలో విద్యుత్కు సంబంధించినటువంటి కొనుగోళ్ల అంశంలో పూర్తి స్థాయిలో కేసీఆర్ కు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పటికీ తాను విచారణకు హాజరు కాకుండా కోర్టు నుంచి కొంత ఊరట తెచ్చుకున్న సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజకీయ వేత్తనంగా విచారణకు పిలవద్దు అని చెప్పేసి విచారణ సంస్థలు అనుకున్నప్పటికీ కానీ ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అవకతవకలు అని చెప్పి జరిగినాయని చెప్పేసి ఇప్పటికే విచారణ సంస్థల వైపు నివేదిక ఇస్తున్నారు. అది కాకుండా ఇందులో విచారణకు హాజరైనటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దలు చెప్తేనే చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళపైన నెట్టేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అక్కడ నుంచి నిధులు బదిలీ చేయడం కార్పొరేషన్ కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదు అది కేవలం ఇరిగేషన్ శాఖ పరిధిలోనే పూర్తి స్థాయిలో లావాదేవీలు జరిగినాయి అని చెప్పేసి కూడా ఒకవైపు ఈటల రాజేందర్ కూడా వీళ్ళపైన నెట్టేసిన ప్రయత్నం ఉంది. కానీ ఈ రోజు హాజరైనటువంటి హరీష్ రావు ఆయన నేతృత్వంలోనే ఇరిగేషన్ శాఖ ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోనే అన్ని బదిలీలు జరిగాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ నేతృత్వంలోనే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కార్పొరేషన్ నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు బదిలీ అయినాయి. కాబట్టి ఈయన ఇచ్చే సూచనల మేరకే ఇచ్చే సమాచారం మేరకే నెక్స్ట్ కేసీఆర్ కూడా ఉండబోతుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళ విచారణ పూర్తయిన తర్వాత ఈ వివరణ తర్వాతనే కేసీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకొని వాళ్ళకు కొంత గడువు కావాలని చెప్పేసి కమిషన్ కోరడం కమిషన్ కూడా దీనికి ఓకే చెప్పడం దీంతోనే ఎల్లుండి విచారణకు హాజరవుతారని మాత్రం అందరూ అనుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. చూడాలి ఈ రోజు హరీష్ రావు వివరణ ఇచ్చిన తర్వాత హరీష్ రావు విచారణ కంప్లీట్ అయిన తర్వాత రేపు ఎలాంటి ప్రకటన చేస్తారా లేదంటే నిజంగా అందరూ అనుకున్నట్టుగానే ఎల్లుండి కేసీఆర్ విచారణకు హాజరవుతారా అని మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ భవిత.